మకర రాశి మకర రాశి వారికి ఈ 2025 జూలై నెలలో ఓవరాల్గా గడిచినటువంటి సంఘటనలు అంటే ఈ విషయాన్ని నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి నా ద్వారా మీరు తెలుసుకోగలిగితే ఓహో నిజమే గురువుగారు చెప్పింది, ఈ సంఘటన నాకు జరిగింది, సో రేపు నిజంగానే ఇది జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం మీకు ఏర్పడుతుంది. సో మకర రాశి వారికి లాస్ట్ 7.5-8 సంవత్సరాల క్రితం నుండి కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. ఈ సందర్భంలో ఏది మంచి ఏది చెడు పూర్తిగా ఈ 12 రాశులలో ప్రజెంట్గా మీకున్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరి పట్ల? శని భగవానుని పట్ల. శని భగవానుడు అంటున్నా, శనేశ్వరుడు కాదు ఇక్కడ. శనేశ్వరుడు నుండి శని భగవానుడు అనేటువంటి స్టేజ్కి మీరు వెళ్ళిపోయారు. అంతటి డివోషనల్కి వెళ్ళిపోయారు. కొందరు డౌన్ఫాలే, ఇంకా డౌన్ఫాల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈ 2-3 నెలలు, ఈ 5-6 నెలల నుండి ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు. అది మంచి చేయబోతే చెడు జరిగేటువంటి సంఘటనలు కూడా మనకున్నవి. కనుక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వాస్తవానికి మీరు మొండి జగమొండి అని చెప్పుకోవచ్చును. ఎట్ ద సేమ్ టైం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావంతో ఉండేటువంటి వారు మకర రాశి వారు. కానీ వీరికి ఏమాత్రం కోపం వచ్చినా, ఏమాత్రం మనసు బాధ కలిగినా, ఏమాత్రం రెస్పాండ్ కాకున్నా ఎదుటి వ్యక్తి నా గురించి పరితపిస్తున్నాడు, నేను కూడా వారికి కృతజ్ఞతా భావంతో ఉండాలి అనే విధంగా వీరికి ఉంటుంది. ఒకరికి మనం ఒక సహాయం చేస్తున్నాం, ఇక వాళ్ళు చేస్తారులే అన్నట్టుగా ఎదుటివారు కూడా ఉండొద్దు. సో వారికి టచ్లో ఉండాలి. అలా ఉంటేనే వీరి నుండి పనులు ఎన్నో అవుతాయి మకర రాశి వారికి. అది గమనించుకోండి. సో ఇప్పుడు మాత్రము కొంతమేర పనులు ఏవో మంచి మంచి పనులు ఆగిపోయాయి. ఆల్ ఆఫ్ సడన్గా 24లో అద్భుతము, మహా అద్భుతంగా ముందుకు వెళ్ళినటువంటి మీకు ఈ యొక్క 25లో పనులు కొన్ని స్ట్రక్ అయిపోయినాయి. ఇక రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అనేటువంటి విధంగానే ముందుకు వెళ్తుంది, కానీ ఏ పని ముందుకు అవ్వడం లేదు. ఇందులోకి కొన్ని శుభకార్యాలు చేసిన దాఖలాలు, శుభకార్యాలు చేసి అధిక మొత్తంగా డబ్బు ఖర్చు అయినటువంటి పరిస్థితులు, ఇలాంటివి ఎన్నెన్నో. సో పిల్లలతో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి సంఘటనలు ఇంట్లో, ఇలాంటివి. అదేవిధంగా గడిచినటువంటి రోజులు ఈ విధంగా చూసుకు ఇంకా చాలా ఉన్నవి. ఏది మంచి ఏది చెడు, ఎవరు ఏమిటి, మీరు ఇక్కడ నిలబడ్డారు, మీ పక్క నుండి ఒక పెద్ద బండ పడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలాంటి సందర్భాలు అంటే మనకు చెడు జరిగేటువంటి సందర్భం నుండి మంచి వైపుగా మనకు ఆ యొక్క భగవంతుడు మార్గం, అంటే ఒక మంచి మనసు ఉన్నటువంటి వారికి చెడు జరిగినా కూడా అది ఎంతో అద్భుతంగా ఒక వజ్రంలాగా మెరుస్తుంది. అది చెడు జరిగింది అని మనం ఎదుటివాడు అనుకుంటాడు, కానీ మనకు అది ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది ఆ చెడు కూడా. సో పంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, చెవికి సంబంధించిన ఇబ్బందులు కానీ, కొంతమేర కాలు ఫ్రాక్చర్ అవ్వడం కానీ, జారి పడడాలు కానీ, ఇవి ఎన్నో జరిగిపోయాయి గడిచిన రోజులలో. ఇప్పుడున్న సందర్భాలలో మకర రాశికి సంబంధించినటువంటి భార్యకు కానీ భర్తకు కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, భార్యకు కానీ భర్తకు కానీ కొంత ఏమైనా నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కానీ ఉండేటువంటి సందర్భాలు. అదేవిధంగా కొంత స్థానచలనాలు, ప్రదేశ మార్పులు కనబడుతున్నాయి. మరలా కూడా కొంత పనిచేసే చోట మనకు నమ్మిన వ్యక్తుల నుండి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడము, ఎక్కువగా వర్క్ ప్రెషర్ ఉండడము, ఎంత శ్రమించినా కూడా శ్రమకు తగినటువంటి ఫలితం మనకు రాకపోవడము, ఇలాంటివి గోచరిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క జూలై నెల ఆషాఢ మాసము అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని మీరు పొందాలి అనేటువంటి విధంగా నేను కోరుకుంటున్నాను.
ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఎలాంటివి వద్దు, ఉన్నది నడిపియండి. ప్రజెంట్గా ఏదైతే నడుస్తూ ఉందో అది నడిపియండి. అదేవిధంగా కొంతమేర శరీరము బద్ధకస్తంగా ఉండడము కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే ఉందో అది నడిపిస్తూ ఉండండి. ఎక్కువగా ఆలోచించేసి మీకు ఉంటుంది, ఎక్కువగా తొందరగా అని కానీ లేదా ఏదో సాధించాలి అనేటువంటి భావన ఉంటుంది. బట్ ఇప్పుడు కొంచెం టైం బ్యాడ్ నడుస్తూ ఉంది. అది మనము గుడ్ టైం కావాలి అనుకున్నా, గుడ్ టైం మనం తెచ్చుకోవాలి అనుకున్నా గురువుకు సంబంధించినటువంటి హోమము కానీ జపము కానీ చేయించుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు మార్కుల సంఖ్య ఈ సంవత్సరము తక్కువనే ఉంది. ఈ యొక్క జూన్ నెలలో, జూలై నెలలో, ఆగస్టు నెలలో కొంతమేర ఈ 3 నెలలు సెప్టెంబర్ వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు కూడా ఉన్నవి. మరలా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఏది మంచి అని అనుకుంటున్నామో మనకు అది చెడుగా ఎదురయ్యే పరిస్థితి ఉంది. కొంతమేర మీకే అనిపిస్తుంది, అరే ఏ పని అనుకున్నా ఇట్లా ఎందుకు అవుతుంది అని. కొంచెం మనకు టైం బ్యాడ్గా ఉంది. ఈ సమయంలో కుదిరితే గానుగాపూర్ కానీ మంత్రాలయం కానీ ఒక్కసారి వెళ్ళి వచ్చే ప్రయత్నం చేయండి. లేదా పూరి జగన్నాథ ఆలయమైనా వెళ్ళి వచ్చే ప్రయత్నం చేయండి. ఈ యొక్క 2025 ఎండింగ్ లోపు నేను చెప్పేటువంటి విషయం. సో ఓవరాల్గా వ్యక్తిగత జాతక పరిశోధనకై తప్పకుండా సంప్రదించండి. ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు మీ జీవితంలో గడిచినవి, నడుస్తూ ఉన్నవి, జరగబోయేది అన్నీ చర్చించేటువంటి పరిస్థితి సబ్జెక్టు మన వద్ద ఉంది. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్నా, కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా
ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది రిపీట్ మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.